సమర్థత నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను వెపన్గా భూమి మీద వదిలిపెట్టాడు. అందుకే చెప్తాను, నువ్వు చెయ్యాల్సింది చాలా ఉన్నది. బలహీనమైన వాటి కోసం నీ శరీరాన్ని, నీ ఆత్మను నువ్వు ఇంకా ఇంకా డౌన్ గా తీసుకోవడానికి నువ్వు రాలేదు. నువ్వు చేయాల్సింది చాలా ఉన్నది. నీ బాడీతో చేయాలి, నీ మైండ్ తో చేయాలి, నీ ఆత్మతో చేయాల్సింది చాలా ఉన్నది. దేవుడు అందుకే నిన్ను సృష్టించాడు. అందుకే నీ ముందున్న ప్రవక్తలు నీ యొక్క ఆత్మతోటి వాళ్ళు పాలి భాగస్థం కలిగి ఉన్నారు. నీ స్పిరిట్ లో వాళ్ళు కూడా కనెక్ట్ అయి ఉన్నారు. దేవుడు నీకు ఇంకా ఇంకా ఉన్నతమైన అభివృద్ధిలోనికి దేవుని సూపర్నాచురల్ పుష్ చేస్తున్నాడు. దేనికి నీ న్యాచురల్ మైండ్ తోటి ఫుల్ స్టాప్ పెట్టకు. దేనికి నీ ఫిజికల్ ఎబిలిటీ తోటి దాన్ని అసాధ్యమని నువ్వు ముందుగానే డిక్లేర్ చేయకు. నీ దేవుడు జస్ట్ నువ్వు ఆయనకి ఒబే అయితే చాలు. ఆయన ప్రామిస్ కి నువ్వు ఒబే అయితే చాలు. ఆయన ఎబిలిటీని నువ్వు ఇష్టంగా నువ్వు తీసుకుంటే చాలు. నేను సింపుల్ గా నీ చెయ్యి పట్టుకొని నేను ఎక్కడి వరకైనా ఆయన తీసుకున్నట్టు. నీ ముందున్న ప్రవక్తలకి వాళ్ళు గొప్ప టాలెంట్స్ ఉన్న వాళ్ళు కాదు. నీ ముందు ఉన్న ప్రవక్తలలో అన్ని ఉన్నాయి. న్యాచురల్ గా నీకు మనుషులకు ఏముండాలి అవన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళకున్నది ఒకటే ఒక ఆయుధం, క్రీస్తుని వాళ్ళు క్రీస్తుకు ప్రతినిధిగా క్రీస్తుని పోలిన వ్యక్తులాగా క్రీస్తుతోటి ఐక్యం చేయబడి వాళ్ళు నడపగలిగారు. అదిలారా నేను నీకు అదే చెప్తున్నా. నీ టైం ని బలహీనమైన వాటి వైపు నువ్వు వృధా చేయకు, వేస్ట్ చేయకు. జరగదు అన్నదానికి నీ ఎనర్జీని పెట్టకు, నీ విశ్వాసాన్ని పెట్టకు. ఏది నీకు అసాధ్యమైనదైనా దేవుని ద్వారా నువ్వు నమ్మగలవు, దేవుని ద్వారా నీకు జరుగుద్ది అని నువ్వు విశ్వసించగలవు. ఎంతవరకైనా నీ వచ్చినది, ఎంతవరకైనా నీ జ్ఞానాన్ని పెట్టు, ఎంతవరకైనా నీ తెలివిని నువ్వు ఆపరేట్ చేయి. అది నీకు 100-fold హార్వెస్ట్ వస్తుంది. అత్యంత ఉన్నతమైన ప్లేస్ లో దేవుడు నిన్ను హెచ్చించగలడు. నీ లైఫ్ అనేది దేవుని ద్వారా పెట్టబడిన దీపము. అది కింద ఉండదు, ఎప్పుడు మౌంటైన్ పైనే ఉంటది. దేవుడు అందుకే పెట్టాడు. మౌంటైన్ టాప్ మీద ఉండుటకే దేవుడు నీకు అట్లాంటి దీపాన్ని నీకు దేవుడు అనుగ్రహించాడు. నీ లోపల అట్లాంటి స్పిరిట్ ని దేవుడు అనుగ్రహించాడు. కొత్త వాటిని క్రియేట్ చేయడానికి నీ ఎనర్జీని వాడు. కొత్త దాన్ని రీచ్ అవ్వడానికి నీ తెలివిని, నీ టాలెంట్ ఇంక్రీజ్ చేసుకో, జ్ఞానాన్ని సంపాదించుకో. పనికొచ్చే దాని మీద నీ యొక్క మైండ్ ఫోకస్ చేయి. సమస్తము నీకు సాధ్యమయ్యేటట్లు నీ దేవుడు నీకు చేయగలడు. నీ రూమ్ లో నువ్వు దేవుని దగ్గర బానిస వైపు, అర్థమవుతుందా? నీ దేవుని దగ్గర నువ్వు ఒక బానిస వైపు, నీ రూమ్ లో నీ తండ్రి దగ్గర బయటికి కింగు లాగా నువ్వు బయటకు వస్తావు. ప్రపంచాలను జయించే అధికారంతో నువ్వు బయటకు వస్తావు. అదే ప్రపంచంగా దేవుడు నీకు బయట మార్చి వేస్తాడు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్ని యేసు నామములో నేను విడుదల చేస్తున్నా. స్పిరిచువల్ గా నువ్వు నాటబడితే నిన్ను దేవుడు ముందు నీ చేయబట్టుకొని స్పిరిచువల్ గా అభివృద్ధి చెందితే ప్రపంచం నీ వైపు ఫోకస్ చేయడం స్టార్ట్ అవుతుంది. మనుషులు నిన్ను వెతకడం స్టార్ట్ అవుతుంది. దీనికి దానికి ఖచ్చితంగా ఉంది కనెక్షన్. అది యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. నువ్వు అభివృద్ధి చెందుతున్నావంటే బయట రీసోర్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిన్ను ఒక సోర్స్ లాగా దేవుడు నిన్ను పెట్టాడు. వాక్యాన్ని దానితోటి ఎప్పుడు నువ్వు స్నానం చేయి, వాక్యంతో ఎప్పుడు నువ్వు స్నానం చేయి.
ఫ్రెష్ అవుతావు, ఫ్రెష్ అవుతావు, ఫ్రెష్ అవుతావు. కొత్త వాటిని నీకు పరిచయం చేస్తుంది. నిన్నుగా భూమికి ప్రజెంట్ చేస్తుంది. నీ తలాంతులు బయటికి రిలీజ్ చేయగలదు. నిన్ను దేవుడు తన వాక్యం ద్వారా సృష్టించాడు. వాక్యంతో నిన్ను సృష్టించాడు. మెడిసిన్ వాడిన దేవుని మీద డిపెండ్ అవు. నువ్వు మెడిసిన్ వాడుతున్నా దేవుని మీద డిపెండ్ అవు. 100% మెడిసిన్ నమ్మకు, 100% మా మందులను నువ్వు నమ్మకు. నీ నమ్మకం కంప్లీట్ గా క్రీస్తులో పెట్టు. దేవుడు సడన్ గా నీ మెడిసిన్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోయి, నువ్వు వాడే మెడిసిన్స్ అన్ని కూడా నువ్వు లైఫ్ లో వాడకుండా టోటల్ గా నీ బాడీని హీల్ చేస్తావు. పవర్ నీ మైండ్ లో ఉన్నది. ఈ పవర్ఫుల్ మైండ్ ని నువ్వు ట్యూన్ చేసుకొని క్రీస్తు వైపు నువ్వు పెట్టగలిగితే ఈ బాడీలో స్ట్రెంగ్త్ అనేది విరిగిగా సూపర్ న్యాచురల్ గా రిలీజ్ అవుతుంది. గ్రేట్ మిరకల్స్ నీ కోసం విడుదల చేశాడు. గొప్ప గొప్ప అద్భుతాలు నువ్వు తీసుకుంటావు, నువ్వు చేస్తావు. హీలింగ్స్ నువ్వు తీసుకుంటావు, నువ్వు చేస్తావు. బిళ్ళర గ్రౌండ్ నుంచి దేవుడు నిన్ను తీసుకొని వస్తున్నాడు. నీ గ్రౌండ్ నుంచి దేవుడు నిన్ను నాటుకుంటూ తీసుకొని వస్తున్నాడు. దానికి ఫుడ్ పెడుతున్నాడు, దానికి వాటర్ ఇస్తుంది. అది ఇంక్రీజ్ అవుతుంది, అది విస్తరిస్తుంది. ఇంకా అనేకులకు అది ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు చేస్తున్నాను. నీ లైఫ్ నేను అంత స్పెషల్ గా నేను పొడిగిస్తున్నా. దేవుని యొక్క ఆశీర్వాదంతో నీ లైఫ్ ని నేను అభివృద్ధి పరుస్తున్నా. నీ ఫైనాన్సెస్ బ్లెస్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. నేను బ్లెస్ చేస్తున్నా. ఈరోజు స్పెషల్ గా నీ శరీరము, దేవుని శరీరము, రక్తము ఆశీర్వబడుతుంది, దీవించబడింది. నీ లోపల ఆయన మిరకల్స్ క్రియేట్ అవుతున్నాయి. నీ కుటుంబం క్రియేట్ అవుతుంది న్యూగా. దేవుని యొక్క కొత్త ప్రణాళికలు నీ లైఫ్ లో రిలీజ్ అవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. అంత స్పెషల్ గా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నా బిడ్డలారా, అభిషేకాన్ని అనుభవించడం అనేది ఇంతకంటే బిగ్ మిరకల్ నీ లైఫ్ లో ఏది లేదు. ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఇంకా ఏం లేదు. నువ్వు ఎక్కడైనా ఉండు, అభిషేకం నేను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు దేవునికి కనుక లోబడి ఉంటే, ఆయన చేతి కింద కనుక నువ్వు లోబడి ఉంటే,